వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను శ్రీకాంత్. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పోటాపోటీ బహిరంగ సభలు ఈరోజు జరగబోతున్నాయి. సాయంత్రానికి సిద్ధమైపోయింది. సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ పునరుద్ధరణపైన కీలక ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. రెండో విడత రైతు భరోసా నిధులు ఇవాళ విడుదల చేయబోతున్నారు. మరోవైపు ఇదే రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల్లో పర్యటించబోతున్నారు. జీవన్ రెడ్డి పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ప్రభుత్వంపై కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అన్నటువంటి చర్చ నడుస్తోంది. ఇద్దరు నేతలు ప్రాజెక్టులపై, రైతులపై తామేం చేశామో, తమ ప్రత్యర్థి ఎలా ఫెయిల్ అవుతున్నారో చెప్పేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. ప్రతిపక్ష గులాబీ దళం జగిత్యాలను గులాబీమయం చేసేసింది ఇప్పటికే. ఇటు మేడిగడ్డ దగ్గరికి రైతులను రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా తన కేడర్ను, లీడర్లను రంగంలోకి దింపింది. లక్షలాది మందిని సేకరించేటువంటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ పడింది. ఇంకోటి, సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన కీలకం కాబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పునరుద్ధరణ పనులు, అట్లాగే రైతు భరోసా నిధులు విడుదల చేసేటువంటి కార్యక్రమాన్ని ఒకే రోజు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుంది. రెండో విడత రైతు భరోసా కింద 45,11,947 మంది రైతులకు 2,063 కోట్ల రూపాయలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబోతున్నారు. ఈ విడతలో దాదాపు 36,72,000 ఎకరాల్లో సాగు చేస్తున్నటువంటి రైతులకు లబ్ధి జరగబోతోంది. రాష్ట్రంలో మొత్తం 73 లక్షల మంది రైతులుండే ఇప్పటికీ మార్చి 23 ఆ తేదీ రోజు మొదటి విడతలో ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున సుమారు 3,590 కోట్ల రూపాయలను జమ చేశారు. రెండో విడతలను కలిపి చూస్తే రైతులకు మొత్తం 5,653 కోట్ల రూపాయల సాయం అందినట్టు అవుద్ది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజే ఎందుకు రేవంత్ రెడ్డి ప్రోగ్రాంను పెట్టుకున్నారు? సో కేసీఆర్ బయటకు వచ్చిన రోజే, జనరల్గా హరీష్ రావు, కేటీఆర్ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా పెద్దగా రెస్పాండ్ అవ్వనటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ బయటకు వస్తున్న రోజు అదే సమయంలో ఈవెన్ సాయంత్రం 6-7 గంటల ప్రాంతంలోనే ఇద్దరు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఫామ్ హౌస్ నుంచి హెలికాప్టర్లో కేసీఆర్ జగిత్యాలకు చేరుకుంటారు. జగిత్యాల బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడబోతున్నారు. ఎక్కడా కొంచెం అటు ఇటుగా కాకుండా అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా తన సభను ఏర్పాటు చేసుకొని అదే సమయంలో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇద్దరు పోటాపోటీగా సభలు నడుస్తున్నాయి. సో ఈరోజు ఒక బిగ్ డే అనే చెప్పాలి. సో ఇట్లా నేపథ్యంలో హరీష్ రావు కూడా, అంటే ఎల్లుండి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక పైన హైకోర్టులో తుది తీర్పు రాబోతోంది. సో ఒకవేళ ఆ తీర్పు ఏమైనా నెగిటివ్గా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా కానీ ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో హరీష్ రావు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. న్యాయవాదులతో అక్కడ సమావేశం అయ్యారు.